సరూర్ నగర్ లో పరువు హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి అండగా ఉంటామన్నారు ఎస్సీ జాతీయ కమిషన్ చైర్మన్ విజయ్ సంప్ల. 3 ఎకరాల భూమి, ఇల్లు, నాగరాజు భార్యకు ఉద్యోగం ఇస్తామన్నారు. నాగరాజు కుటుంబానికి 8,25,000 సాయం చేస్తామని, తక్షణమే 4,12,500 రూపాయల చెక్కు అందజేసినట్లు తెలిపారు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సంప్ల. వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలో నాగరాజు కుటుంబ సభ్యులను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామితో కలిసి పరామర్శించారు. నాగరాజు కుటుంబ సభ్యులను ఓదార్చిన విజయ్ సంప్ల అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల లోపం వల్లే నాగరాజు హత్యకు గురయ్యాడని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి. పరువు హత్యలను నివారించడానికి దేశంలో కొత్త చట్టం తీసుకొచ్చేలా మోడీని కోరతామన్నారు. के अधीन कुछ प्रावधान हैं, उन प्रावधानों के अनुसार 8.25 लाख रुपए का मुआवजा दिया जाता है परिवार के लोगों को, वो जिसका 50% इमीडिएटली दिया जाता है. तो अभी तक सरकार ने बताया कि वो सारी प्रोसेस कंप्लीट किया है, तो आज नहीं तो कल दे देंगे, और नहीं होगा तो फिर वो बाकी हमारे डायरेक्टर साहब इसको फॉलो अप करेंगे. कल तक वो सारा जो है वो मिल जाएगा. इसमें प्रावधान परिवार के लोगों को 5,000 रुपये पेंशन तक का भी होता है. वो भी कलेक्टर डीएम साहब से बात हुई, वो भी उसकी पेंशन की फाइल मूव करेंगे. एक जिनके पास कच्चे घर होते हैं तो उनको पक्का घर चाहिए होता है, वो भी कलेक्टर जो डीएम साहब ने कहा है कि यहाँ पे 2 BHK का 2 बेडरूम का 2 BHK का जो फ्लैट है वो बन रहे हैं, उसमें से अलॉटमेंट लेटर उनको विद इन ए वीक जो है वो दे देंगे. और जिनके पास कोई रोज़गार का साधन नहीं था, और मुख्य रूप से नागराजू जो है वही घर का पढ़ा लिखा भी बीकॉम किया था, एक ही परिवार में पढ़ा लिखे थे, और इसलिए डिपेंडेंट परिवार उसी पे था, तो इसलिए इनके पास और कोई रोज़गार का साधन नहीं है. तो प्रावधान इसमें उनको एग्रीकल्चर लैंड देने के लिए भी होता है. तो उस एग्रीकल्चर लैंड के लिए भी मैंने डीएम साहब को बोल दिया है, और वो भी उसके प्रोसेस जल्दी शुरू कर देंगे. और जो बाकी और भी प्रावधान होंगे, नौकरी का होता है, नौकरी के लिए भी जो है उनको बोल दिया है, क्योंकि उसकी वाइफ जो आसिन है, आसिन, और वो भी बीकॉम किया हुए हैं, और उसको भी जॉब देनी चाहिए, तो ऐसा उनको लिए भी बोल दिया है. और भी परिवार के लोगों को अगर वो जॉब आउटसोर्स से भी कहीं भी देते हैं तो देनी, उसके लिए प्रायोरिटी पे उनको जॉब देने के लिए बात की. సంప్ల గారు వచ్చారు, చైర్మన్ గారు, వారు ఒక బాధ్యతమైన పొజిషన్లో ఉన్నారు. మీరు చెప్పిన విషయము వారి ద్వారా, ఎందుకంటే వారికి ఒక హోదా ఉంది, ఇప్పుడు వారి ద్వారా చట్టాన్ని మార్చేటందుకు డెఫినెట్లీ మోడీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఎవరైతే అక్కడ ఐ విట్నెస్గా ఉన్నారో వారి బాధ్యత దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. ఆపకుంటే వారికి శిక్ష పడేటట్టు ఒక కొత్త రూల్ చట్టం తీసుకురావాలి. లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో, లా అండ్ ఆర్డర్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాల్లో ఎవరు ఏం చేసినా కానీ వారి పోయి అటాక్ చేయడము, అంటే ఇలాంటి పరిస్థితులలో వేరే వాళ్ళకు ఎలాంటి విషయాలు వచ్చినప్పుడు ఒక ధైర్యం వస్తుంది. ఏదైనా కానీ పోలీస్ని మేనేజ్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులను పట్టుకుంటే ఇలాంటి సంఘటనల నుంచి మనము బయటపడవచ్చు అని చెప్పి ఒక మెసేజ్ పోతుంది. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యము, జనరల్ పబ్లిక్కి కూడా ఒక ధైర్యం వస్తుంది, ఇట్లాంటివి చేస్తే ఏం కాదని చెప్పి. సో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బాధ్యత తీసుకొని లా అండ్ ఆర్డర్ని టాప్ ప్రయారిటీగా తీసుకోవాలి. ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లో పోయి చెప్పినప్పటికీ కూడా పోలీస్ ఒక కవర్ ఇచ్చి, వారికి ఒక భరోసా ఇచ్చి, రెగ్యులర్గా టచ్లో ఉన్నారని చెప్పి ఒక వాతావరణం క్రియేట్ చేస్తే ఎవరైతే హంతకులు చేసినారో వాళ్ళ బ్రదర్స్, వాళ్ళకు కూడా కొంచెం భయం ఉండేది. కానీ ఏమి ఫాలో అప్ లేనప్పుడు మేము ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఏదైతే వాతావరణం ఈ రాష్ట్రంలో ఉందో అదే